గాంధీ నోరు మెదకపోవడమా సిగ్గు సోనియా గాంధీ నోరు మెదపకపోవడమా ఖబర్దార్ రాహుల్ గాంధీ ఖబర్దార్ రాహుల్ గాంధీ సిగ్గు అవినీతిపై నోరు మెదకపోవడమా సిగ్గు రాహుల్ గాంధీ నోరు మెదపకపోవడమా ఖబర్దార్ రాహుల్ గాంధీ भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी अविनीति कांग्रेस पार्टी कांग्रेस पार्टी अविनीति कांग्रेस पार्टी सिग्गु राहुल गांधी नोरु मेदకపోవడమా सिग्गु राहुल गांधी नोरु मेदకపోవడమా खबरदार राहुल गांधी खबरदार राहुल गांधी अंतमुंदाली अविनीति कांग्रेस पार्टी सिग्गु अविनीतिपై राहुल गांधी नोरु మెదకపోవడమా खबरदार राहुल गांधी खबरदार कांग्रेस पार्टी नायकुलारा कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी राहुल गांधी राहुल गांधी राहुल गांधी सोनिया गांधी सोनिया गांधी Go back, Congress, go back. Go back, Congress, go back. Go back, Congress, go back. Down, Congress. Down, Congress. ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇదేమి పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ దోపిడీ పార్టీ ఇదేమి పార్టీ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ ఇదేమి పార్టీ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ దోపిడీ పార్టీ అంతముందాలి అవినీతి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా అవినీతి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు చరిత్ర చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం మళ్ళొకసారి బయటపడ్డది. ఈరోజు 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సుపరిపాలన విధంగా ముందుకెళ్తూ ఉంటే ఎక్కడ కూడా అవినీతి కుంభకోణాలు స్కాములు అనే పదాలు వినపడకుండా ఈరోజు మోడీ గారి పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కానీ కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడి ఇంట్లో కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగితే అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఐటీ అధికారులు కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా కనివిని ఎదగని రీతిలో దాదాపు 350 కోట్ల పైన డబ్బు ఈరోజు బయటకు రావడం నిజంగా సిగ్గుచేటైన విషయం. ఈరోజు 350 కోట్ల డబ్బే కాకుండా నగలు ఈరోజు రాహుల్ గాంధీకి ఆప్తుడైనటువంటి ధీరజ్ సాహు గారి ఇంట్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దొరకడం ఈరోజు సిగ్గుచేటైన విషయం. దొరికి ఇన్ని రోజులైనా కానీ ఈరోజు ఐటీ అధికారులు నిజంగా మిషన్లు కూడా పనిచేయడం లేదు డబ్బు లెక్క పెట్టడానికి అని ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఈరోజు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వారసత్వ వారసుడు రాహుల్ గాంధీ ఈరోజు అవినీతి పైన ఇప్పటికి కూడా నోరు మెదకపోవడం, వారి తల్లి గారు సోనియా గాంధీ నోరు మెదకపోవడం ఈరోజు నిజంగా వారి యొక్క అవినీతికి ఈరోజు నిర్వచనం. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక స్కాములు కుంభకోణాలు చేసి ఈరోజు కేవలం కొన్ని రాష్ట్రంలో అధికారంలో ఉండి కర్ణాటకలోకి అధికారంలోకి వచ్చినాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా 100 కోట్ల రూపాయల అవినీతి డబ్బుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది.
చరిత్రలో ఎన్నలేని విధంగా ఈరోజు అంత పెద్ద ఎత్తున అవినీతి డబ్బు బయటపడడం నిజంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ స్కాములకు కుంభకోణాలకు అవినీతికి వ్యతిరేకంగా నడి రోడ్ల మీద నిలదీస్తారని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దీనిపైన స్పందించి వివరణ ఇవ్వకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి చేసిన పాపం ఈరోజు మరొకసారి ప్రజలందరూ ఆలోచిస్తారు. రాబోయే రోజుల్లో ఒక ప్రపంచ దేశాల్లో ఒక అభివృద్ధి గల దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉంది. మూడవసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రమాణం స్వీకరించబోతున్నారు. ప్రపంచ దేశాల కల్లా భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతూ ముందుకెళ్తా ఉన్నాం. రాహుల్ గాంధీకి భారతదేశంలో ఇక్కడ నీడ లేదు, ఇల్లు లేదు, అవినీతి నాయకులకు స్థానం లేదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి